సామాజిక మాధ్యమాల వేదికగా మానసికంగా మహిళా ప్రజా ప్రతినిధులను కుంగదీసేలా పోస్టింగ్లు ఉంచడం ప్రచారం చేయడం మెంటల్ వయోలెన్స్ గా పరిగణించాల్సి ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. సిడ్నీలో ఇటీవల జరిగిన కామన్వెల్త్ సమావేశంలో భారత ప్రతినిధిగా పాల్గొనడం ఆనందంగా ఉంది అని తెలిపారు. కామన్వెల్త్ సమావేశంలో మహిళల అసమానత్వం, మహిళా ప్రజా ప్రతినిధుల పట్ల దురాచారాలు, ఇతర అంశాలపై చర్చించామని చెప్పారు. ఎప్పటికప్పుడు మహిళా ప్రజా ప్రతినిధులతో చర్చిస్తూ సమస్యల పరిష్కారానికే వీలుగా శిక్షణా తరగతులు నిర్వహించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేలా చూడాల్సి ఉందని చెప్పారు. భౌతికంగా వారిని అటాక్ చేయటము, లేకపోతే వారిని ఇబ్బంది పెట్టడం, లేకపోతే దెబ్బతీయటం కాకుండా సోషల్ మీడియాలో ఏవైతే వార్తలు వస్తాయో అంటే మానసికంగా మహిళా ప్రజా ప్రతినిధుల్ని కుంగదేసే విషయాలు ఏవైనా సరే దాన్ని కూడా మెంటల్ వైలెన్స్ కింద తీసుకోవడం పరిగణించడం జరుగుతుంది. కనుక ఇటువంటి అంశాలన్నింటి మీద కూడా దేశంలో ఉన్నటువంటి మహిళా ప్రజా ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సంవాదిస్తూ వారిలో అవగాహన, అదేవిధంగా ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి కావలసినటువంటి ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మళ్ళీ మనం కామన్వెల్త్లో ప్రస్తావించి వారి సహకారం అందుకునేటువంటి అవకాశం అనుకుంటుంది. సహకారం అంటే కేవలం ఇది ధన రూపేణ ఉండనవసరం లేదు. టెక్నాలజికల్ సపోర్ట్ మహిళా ప్రజాప్రతినిధులకు ఇస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచేటువంటి ఒక సహకార కార్యక్రమం కూడా